అతను ఒక ఇంటర్నేషనల్ బైక్ రేసర్. కిలోమీటర్ల మేర ఇసుక తిన్నెలు ఉన్న తార్ ఎడారికి వెళ్ళాడు. అక్కడ దారి తప్పి గుక్కడి నీళ్లు లేక డీహైడ్రేషన్తో చనిపోయాడని అంతా అనుకున్నారు. పోలీసులు కూడా అంతే అనుకుని కేసు క్లోజ్ చేయడానికి సిద్ధమయ్యారు. కానీ సరిగ్గా 3 ఏళ్ల తర్వాత ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఎడారిలో సైడ్ స్టాండ్ వేసి నిలబెట్టిన బైక్ అసలు నిజాన్ని బయటపెట్టింది. రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లాకు అజయ్ సింగ్ అగస్టే అనే ఎస్పీ బదిలీపై వచ్చారు. అది 2020వ సంవత్సరం. అజయ్ సింగ్ తన క్యాబిన్లో కూర్చుని కొన్ని పరిష్కారం కాని ఫైళ్లను పరిశీలిస్తున్నారు. అప్పుడే ఒక పోలీస్ ఆఫీసర్ ఒక కేసు ముగింపు నివేదిక తీసుకుని వచ్చారు. నిజానికి ఆ ఫైల్ పై ఎస్పీ అజయ్ సింగ్ కేవలం ఒక సంతకం చేయాల్సి ఉంది. ఆయన సంతకం చేసిన తర్వాత ఆ రిపోర్టును కోర్టులో సమర్పించేవారు. అంతటితో ఆ కేసు శాశ్వతంగా క్లోజ్ అయిపోయేది. కానీ ఎస్పీ అజయ్ సింగ్ మాత్రం ముందు నేను చదివి సంతకం చేస్తాను, నువ్వు వెళ్ళు అని ఆ ఆఫీసర్ను పంపించేశారు. ఫైల్ క్లోజ్ చేసే ముందు ఒక్కసారి చూద్దామని ఓపెన్ చేశారు. మొదట ఫోటోలు చూశారు. ఆ తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ చదివారు. అది ప్రమాదంలో చనిపోయిన ఒక వ్యక్తి యొక్క కేసు. ఎందుకో ఏమో ఆ ఫైల్ చదువుతున్నప్పుడు ఎస్పీకి చాలా అనుమానాలు కలిగాయి. యాక్సిడెంట్ కేసు అని రాశారు. కానీ అక్కడున్న పాయింట్లు, సంఘటన స్థలంలో దొరికిన ఫోటోలు చూస్తుంటే ఎందుకో ఒకదానికొకటి సంబంధం లేనట్లు అనిపించింది. ఫైల్ పూర్తిగా స్టడీ చేసిన ఎస్పీకి ఇది ఖచ్చితంగా ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదు, దీని వెనుక ఏదో గూడు పుటాని ఉన్నట్లు సందేహం కలిగింది. ఇది అస్బాక్ మోన్ తారోట్ అనే వ్యక్తి యొక్క కేసు. అతనికి 34 ఏళ్లు. అస్బాక్ ఒక ఇంటర్నేషనల్ బైక్ రేసర్. అతను కేరళలోని కన్నూరుకు చెందినవాడు. ఒక ఐటీ ఉద్యోగి. బెంగళూరులోని ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. అతనికి బైక్ రేస్ అంటే పిచ్చి. అదే ఇష్టంతో ఎన్నో నేషనల్ మరియు ఇంటర్నేషనల్ మోటార్ బైక్ రేసులలో పాల్గొన్నాడు. చాలా అవార్డులు కూడా గెలుచుకున్నాడు. అస్బాక్ ప్రతిభావంతుడైన రేసర్. బెంగళూరులో చాలా మంది యువకులకు మెంటార్ కూడా. రేసింగ్ మరియు ఆఫ్ రోడింగ్ కమ్యూనిటీలో అస్బాక్ మోన్ అనేది ఒక పెద్ద పేరు. అతను ది హెర్క్యులియన్ రైడర్ అని కూడా ఫేమస్. అస్బాక్ కు దుబాయ్, కేరళ, బెంగళూరులో చాలా ఆస్తులు ఉన్నాయి. అతను నిజంగా కోటీశ్వరుడు. అతనికి పెళ్ళయింది. భార్య పేరు సుమేరా పర్వేజ్. వీరికి 6 ఏళ్ల కూతురు ఉంది. అస్బాక్ కు సెలవులు దొరికితే చాలు బైక్ రేస్ ఎక్కడ జరుగుతుందో చూసుకుని ఫ్రెండ్స్ తో కలిసి రేస్ కు వెళ్ళిపోయేవాడు. అంతేకాదు ఎన్నోసార్లు ఆఫీస్ కు సెలవు పెట్టి మరీ రేస్లకు వెళ్ళేవాడు. అతని జీవితంలో భార్య, కూతురుతో పాటు రేస్ కూడా ఉండేది. అది 2018 ఆగస్టు నెల. ఆగస్టు 15 నుంచి 19 వరకు రాజస్థాన్లోని జైసల్మేర్ ఎడారిలోని కఠినమైన ఇసుక తిన్నెలపై ఒక ఆఫ్ రోడ్ బైక్ రేస్ జరుగుతున్నట్లు అస్బాక్ కు తెలిసింది. ఈ రేసు ప్రత్యేకత ఏంటంటే అక్కడ రోడ్లు ఉండవు. కేవలం GPS సహాయంతో ఇసుకపై బైక్ నడపాలి. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ర్యాలీ అయిన ఈ డాకర్ ర్యాలీలో ఎలాగైనా పాల్గొనాలని అస్బాక్ ప్లాన్ వేసుకున్నాడు. అస్బాక్ కు బైక్ రేసర్ల ప్రొఫెషనల్ టీం ఉంది. వారంతా అస్బాక్ కు క్లోజ్ ఫ్రెండ్స్ కూడా. వారికి ఈ ఇండియా బాజా ర్యాలీ గురించి చెప్పాడు. వారు కూడా దాని గురించి వినగానే ఎగ్జైట్ అయ్యారు. రేస్ కు సంబంధించి ఏర్పాట్లు చేసుకుని రాజస్థాన్ కు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఆ రోజు 13 ఆగస్టు 2018. అస్బాక్ తన 5 ఫ్రెండ్స్ అయిన సంజయ్ కుమార్, విశ్వాస్, నీరజ్, అబ్దుల్ సాదిక్, సంతోష్లతో కలిసి బెంగళూరులోని ఆర్టీ నగర్ నుండి తమ స్పోర్ట్స్ బైక్లపై బయలుదేరారు. ఆగస్టు 15 నాటికి జైసల్మేర్ చేరుకున్నారు. ఈ రేసు ఇంటర్నేషనల్ రేస్ కావడంతో అందులో పాల్గొనడానికి దేశ విదేశాల నుండి చాలా మంది రేసర్లు వచ్చారు. ఫేమస్ బైక్ రేసర్లైన ఆడోన్, బెంజీ కూడా అందులో ఉన్నారు. బైకర్స్ అందరూ స్టే చేయడానికి క్యాంపు ఏర్పాటు చేశారు. అస్బాక్ తన ఫ్రెండ్స్ తో కలిసి క్యాంపుకు వచ్చాడు. ఈ క్యాంప్లో ఉండడానికి అస్బాక్ మరియు అతని స్నేహితులు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కానీ రేస్ రిజిస్ట్రేషన్ ఇంకా చేసుకోలేదు. కొద్దిగా డాక్యుమెంట్ వర్క్ పెండింగ్ లో ఉండింది. మరుసటి రోజు అంటే ఆగస్టు 16న రేస్ జరిగే స్థలం, ట్రాక్ ఎలా ఉందో ఒకసారి చూసి వద్దామని 7 ఫ్రెండ్స్ అనుకున్నారు. అప్పుడు అస్బాక్ కూడా ఓకే అన్నాడు. మరుసటి రోజు అందరూ బయలుదేరారు. ఇలా వెళ్తున్నప్పుడు ఈ రేస్ పక్కా నేనే గెలుస్తాను,
నాకు చాలా నమ్మకం ఉందని అస్బాక్ చాలా సంతోషంతో చెప్పాడు. ఆగస్టు నెల కావడంతో జైసల్మేర్ ఎడారిలో మాడు పగిలిపోయే ఎండ ఉంది. ఎటు చూసినా ఇసుకే. ఒరేయ్, ఇక్కడ రేస్ చేయడం చాలా కష్టం రా అని స్నేహితులు మాట్లాడుకుంటున్నారు. సరే, ఇప్పుడు ఒక పని చేద్దాం. ఊరికే నడుస్తూ టైం పాస్ చేసే బదులు ఇక్కడే ఒక రౌండ్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్దామని నిర్ణయించుకున్నారు. అది కరెక్ట్గా మధ్యాహ్నం 1 గంట సమయం. అందరూ ట్రాక్ మీద ప్రాక్టీస్కు సిద్ధమయ్యారు. వీరితో పాటు ఉన్న 2 విదేశీ ఫ్రెండ్స్ వేరే ట్రాక్ వైపు వెళ్లారు. మరో 2 ఫ్రెండ్స్ ఇంకో ట్రాక్ వైపు వెళ్లారు. సంజయ్ కుమార్, విశ్వాస్ మరియు అస్బాక్ ఈ ముగ్గురు వేరే ట్రాక్ వైపు వెళ్లారు. ప్రాక్టీస్ రేస్ స్టార్ట్ అయింది. గంటల తరబడి మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటూ రేస్ చేస్తున్నారు. అందరూ చాలా సంతోషంగా గడుపుతున్నారు. అస్బాక్ డ్రిఫ్టింగ్ చేస్తూ తన ఫ్రెండ్స్ కంటే 200 నుంచి 500 మీటర్ల కంటే ముందే వెళ్తున్నాడు. అంతేకాకుండా ఎడారిలోని ఇసుక తిన్నెల ఎత్తు పల్లాల్లో అస్బాక్ చాలా ఫాస్ట్గా వెళ్తున్నాడు. దీన్ని అతని వెనుక ఉన్న సంజయ్ కుమార్, విశ్వాస్ చూస్తూ అతనినే ఫాలో అవుతున్నారు. నిజానికి వీరంతా సూర్యాస్తమయం లోపు క్యాంపుకు తిరిగి వెళ్ళాలి. అప్పుడు సాయంత్రం దాదాపు 4:30 నుండి 5 గంటల సమయం అవుతోంది. అప్పుడే చివరిసారిగా అస్బాక్ బైక్ నడుపుతుంటే అతని ఫ్రెండ్స్ చూడడం. ముందుకు వెళ్లే కొద్దీ అస్బాక్ కనిపించకుండా పోయాడు. అరే, ఇప్పుడు ఇక్కడే ఉండేవాడు కదా, అంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయాడు అని సంజయ్, విశ్వాస్ ఇద్దరు కంగారు పడ్డారు. కొంత సమయం తర్వాత ఇద్దరు బైక్ ఆపి చుట్టుపక్కల వెతికారు. కానీ అస్బాక్ ఎక్కడా కనిపించలేదు. కనీసం ఫోన్ చేసి చూద్దామని ఫోన్ చేశారు. కానీ మొబైల్ నెట్వర్క్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని చూపిస్తోంది. అంటే వారి కళ్ళెదుటే ఆ ఎడారి ఇసుక తిన్నెల్లో అస్బాక్ మాయమైపోయాడు. అప్పుడే సాయంత్రం అయింది. మిగతా 4 రేసర్లు ఆల్రెడీ క్యాంపుకు వెళ్లారు. కానీ అస్బాక్, విశ్వాస్, సంజయ్ ఇంకా వాపస్ రాలేదు. అస్బాక్ కోసం వారిద్దరూ వెతుకుతూనే ఉన్నారు. ఎక్కడా అతని ఆనవాళ్లు లేవు. చివరికి ఏమనుకున్నారంటే బహుశా అస్బాక్ మళ్లీ క్యాంపుకు వెళ్లిపోయి ఉంటాడు, అక్కడికే వెళ్లి చూద్దామని అనుకున్నారు. నేరుగా వారిద్దరూ క్యాంపుకు వెళ్లారు. అప్పుడు సాయంత్రం 6 గంటలు అవుతోంది. మిగతా రేసర్లను కలిసి అస్బాక్ వచ్చాడా అని అడిగారు. ఆ మాటలకు వారు షాక్ అయ్యారు. అతని గురించి మాకు తెలియదు, ఇంతకీ అతను మీతోనే ఉన్నాడు కదా, మీతోనే వస్తాడని మేము వెయిట్ చేస్తున్నాం, మీరు ఇద్దరే వచ్చారేంటి, అస్బాక్ ఎక్కడా అని మిగతా వాళ్ళు ఎదురు ప్రశ్నించారు. యాక్చువల్గా ట్రాక్లో అస్బాక్ మాకంటే ముందే ఉన్నాడు. అతను వేరే ట్రాక్ వైపు వెళ్ళాడు. మేము అతన్ని చాలా వెతికాం, కానీ అస్సలు దొరకలేదు. ఫోన్ కూడా చేశాం, కానీ ఫోన్ కనెక్ట్ అవ్వడం లేదు. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తోందని వారు చెప్పారు. అప్పటి వరకు సంతోషంగా ఎగ్జైట్మెంట్తో ఉన్న అందరి ముఖాల్లోనూ చిన్న ఆందోళన కలిగింది. అస్బాక్కు ఏమైందో అని టెన్షన్ పడ్డారు. వెంటనే ఆర్గనైజర్లకు విషయం చెప్పారు. మాకు చెప్పకుండా, మా పర్మిషన్ లేకుండా మీరు ఎలా వెళ్ళారు అని వారు తిట్టారు. చివరకు ఏమన్నారంటే, మీరేమీ భయపడకండి, అతను ఎక్కడికి వెళ్ళి ఉండడు, ఈ దగ్గరలోనే ఎక్కడో ఉండి ఉంటాడు, అతన్ని మా రెస్క్యూ టీం వెతుకుతుందని ధైర్యం చెప్పారు. వెంటనే అస్బాక్ను వెతకడం స్టార్ట్ చేశారు. రాత్రంతా వెతికారు, కానీ అస్బాక్ ఆనవాళ్లు దొరకలేదు. బాధతో అంతా క్యాంపుకు తిరిగి వచ్చారు. ఆ రోజు 17 ఆగస్టు 2018 షహాగఢ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి అస్బాక్ అదృశ్యం అని కంప్లైంట్ ఇచ్చారు. అస్బాక్ ఒక ఇంటర్నేషనల్ బైక్ రేసర్ కావడం వల్ల పోలీసులు నిర్లక్ష్యం చేయలేదు. వెంటనే కేసు రిజిస్టర్ చేసుకుని జైసల్మేర్లోని ఆ నిర్మానుష ఎడారిలో సర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. అంత పెద్ద ఎడారిలో అస్బాక్ను వెతకడం అంటే కొండలో సూదిని వెతికినట్లు అయింది. అయినా పోలీసులు పట్టు వదలకుండా వెతకడం కొనసాగించారు. అతని ఫోన్కు కూడా ట్రై చేస్తూనే ఉన్నారు. మొదట్లో ఫోన్ నాట్ రీచబుల్ అని వచ్చింది. కొద్దిసేపటి తర్వాత అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇదే సమయంలో అస్బాక్ మిస్సింగ్ విషయాన్ని అతని భార్య సుమేరా పర్వేజ్కు చెప్పారు. ఆమె కంగారు పడి ఏడుస్తూ జైసల్మేర్కు బయలుదేరింది. ఆ రోజు 18 ఆగస్టు 2018 అంటే మరుసటి రోజు ఒక గొర్రెల కాపరి పోలీస్ స్టేషన్కు ఫోన్ చేశాడు. ఇక్కడ ఒక శవం పడి ఉందని చెప్పాడు. దాని పక్కనే ఒక బైకు కూడా నిలబెట్టి ఉంది. త్వరగా రండి సార్ అని అతడు చెప్పాడు. ఈ విషయాన్ని అక్కడే ఎడారిలో సెర్చ్ చేస్తున్న పోలీస్ టీంకు చెప్పారు. వెంటనే పోలీసులు, అస్బాక్ ఫ్రెండ్స్ మరియు రేస్ నిర్వాహకులు ఆ గొర్రెల కాపరి చెప్పిన స్పాట్కు వెళ్లారు. అది ఎడారికి ఆనుకుని ఉన్న ఒక మట్టి రోడ్డు. అక్కడ ఒక బైక్ నిలబడి ఉంది. దానికి సైడ్ స్టాండ్ వేసి నిలబెట్టారు. హెల్మెట్ కూడా పద్ధతిగా హ్యాండిల్కు తగిలించి ఉంది.
పక్కనే ఒక శవం పడి ఉంది. ఎడారి ప్రాంతంలో వేడి గాలి మరియు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఆ శవం అప్పటికే కుళ్ళిపోవడం కూడా స్టార్ట్ అయింది. డెడ్ బాడీని చూసిన అస్బాక్ ఫ్రెండ్స్ సంజయ్, విశ్వాస్ ఒక్కసారిగా అరిచారు. బట్టలు, శరీరంపై ఉన్న కొన్ని గుర్తులు చూసి ఆ శవం మా ఫ్రెండ్ అస్బాక్దే అని గుర్తుపట్టి కన్నీరు పెట్టుకున్నారు. ఆ రేస్ నేనే గెలుస్తానని అస్బాక్ చాలా విశ్వాసంతో ఉన్నాడు. కానీ రేస్ మొదలవ్వడానికి ముందే శవమైపోయాడని తలుచుకుంటూ అతని స్నేహితులు గుండెలు పగిలేలా ఏడ్చారు. మా స్నేహితునికి ఏం జరిగిందో కనిపెట్టాలని పోలీసులను కోరారు. ఇప్పుడు మిస్సింగ్ కేసు కాస్త అనుమానాస్పద మృతి కేసుగా మారిపోయింది. పోలీసులతో సహా అక్కడ ఉన్న అందరికీ శవాన్ని చూసినప్పుడు అనిపించింది ఒక్కటే, బహుశా అస్బాక్ ఆ రోజు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు దారి తప్పి ఉండవచ్చు. ఆకలి, దాహం మరియు డీహైడ్రేషన్ వల్ల తల్లడిల్లి ప్రాణాలు విడిచి ఉండవచ్చని అనుకున్నారు. కానీ అసలు నిజమేంటో ఆ ఎడారిలోనే దాగి ఉంది. పోలీసులు ఆధారాల కోసం చుట్టుపక్కల వెతికారు. కానీ అది ఎడారి కావడం వల్ల ఏమీ దొరకలేదు. బైక్, హెల్మెట్తో సహా అక్కడ దొరికిన కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకుని వెళ్ళిపోయారు. అస్బాక్ భార్య సుమేరా పర్వేజ్కు డెడ్ బాడీ దొరికిన విషయం చెప్పారు. తన భర్త ఎంతో సంతోషంగా రేసుకు బయలుదేరి శవమై కనిపించాడని తెలియగానే సుమేరా తల్లడిల్లిపోయింది. తన ప్రపంచమే కూలిపోయినట్లు ఫీల్ అయింది. ఈ క్రమంలో విచారణ చేస్తున్న పోలీసులు 3 థియరీలు సిద్ధం చేశారు. మొదటిది, రేస్ చేస్తున్నప్పుడు అస్బాక్ దారి తప్పి ఉండవచ్చు. ఆ తర్వాత తిరిగి రాలేక నీళ్లు, అన్నం లేక నీరసించి చనిపోయి ఉండవచ్చు. రెండోది, రేస్ చేసేటప్పుడు ఎడారిలో అదుపు తప్పి స్కిడ్ అయ్యి పడిపోయి ఉండవచ్చు. ఏదైనా గట్టి వస్తువుకు శరీరం బలంగా తగలడం వల్ల చనిపోయి ఉండవచ్చు. మూడో థియరీ ప్రకారం రేస్ చేసే నెపంతో అతని స్నేహితులు ఎవరైనా అతన్ని ఎడారిలోకి తీసుకెళ్లి చంపి ఉండవచ్చని. ఈ కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. మొదటగా అస్బాక్తో పాటు ఆ రోజు అక్కడున్న ఫ్రెండ్స్ను విచారించారు. వారేం చెప్పారంటే, సార్, ఈ అస్బాక్ చాలా మంచివాడు. అతనికి బైక్ రేసింగ్ అంటే ప్రాణం. మేము కూడా బైక్ రేసర్లమే. మేమంతా అతని స్నేహితులం. నిజానికి అతనే మమ్మల్ని ఈ రేస్కు తీసుకువచ్చాడు. కానీ ఇప్పుడు చూస్తే అతనే లేడు. మమ్మల్ని అనాథలను చేసి వెళ్ళిపోయాడు అని బాగా ఏడ్చారు. సుమేరా కూడా తన చిన్నాన్న, మేనమామను తీసుకుని బెంగళూరు నుండి జైసల్మేర్లోని షాహగఢ్ పోలీస్ స్టేషన్కు వచ్చింది. పోలీసులు సుమేరాను కూర్చోబెట్టి కొన్ని బేసిక్ ప్రశ్నలు అడిగారు. అస్బాక్కు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా? ఇక్కడికి వచ్చేటప్పుడు అతని మాటలు ఏమైనా తేడాగా అనిపించాయా? అతని ఫ్రెండ్స్ ఎలాంటి వారు? వారే ఏమైనా చేసి ఉంటారని మీకు అనుమానంగా ఉందా అని కొన్ని ప్రశ్నలు అడిగారు. సుమేరా ఏం చెప్పిందంటే, సార్, అస్బాక్ చాలా మంచి మనిషి. అతను చాలా హెల్దీగా ఉన్నాడు. అతను ఇక్కడికి చాలా ఎగ్జైట్మెంట్తో వచ్చాడు. అతని ఫ్రెండ్స్ కూడా చాలా మంచి వాళ్ళు. అస్బాక్కు ఎవరితోనూ శత్రుత్వం లేదు. అతను చాలా సింపుల్గా ఉండి అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం ఉన్న వ్యక్తి అని చెప్పింది. పోలీసులు అందరి స్టేట్మెంట్లు రికార్డ్ చేసుకుని రిపోర్టు రెడీ చేశారు. ఈ క్రమంలోనే పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చింది. రిపోర్టులో అస్బాక్ యొక్క వెన్నుముక, మెడ ఎముక విరిగిపోయాయని రాసి ఉంది. ఇవి తప్ప అతని శరీరంలో వేరే ఎలాంటి గాయాలు లేవని రిపోర్టు చెబుతోంది. అంతేకాకుండా కడుపులో సగం అరిగిన ఆహారం కూడా ఉందని నివేదికలో ఉంది. రిపోర్టు చదివిన పోలీసులకు తాము ముందే అనుకున్న మొదటి మరియు రెండో థియరీలు కరెక్ట్గా అనిపించాయి. ఇదొక యాక్సిడెంట్ కేసు అని, ఇందులో ఎలాంటి తప్పు జరగలేదని రిపోర్టు రెడీ చేశారు. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి భర్త శవాన్ని సుమేరాకు అప్పగించారు. శవం అప్పటికే కుళ్ళిపోవడం మొదలైంది. అందువల్ల ఇప్పుడు ఏం చేద్దామని సుమేరా సందిగ్ధంలో పడింది. డెడ్ బాడీని తాము ఉంటున్న బెంగళూరుకు తీసుకెళ్లాలా, లేక అతని సొంతూరు కేరళకు తీసుకెళ్లాలా, లేక డెడ్ బాడీ కుళ్ళిపోతున్నందున సంఘటన జరిగిన జైసల్మేర్లోనే అంత్యక్రియలు చేయాలా అని అనుకున్నారు. చివరకు జైసల్మేర్లోనే అంత్యక్రియలు చేద్దామని నిర్ణయించుకున్నారు. ఒక శ్మశానంలో డెడ్ బాడీని దహనం చేశారు. ఆ తర్వాత అందరూ బెంగళూరుకు వెళ్ళిపోయారు. అస్బాక్ చనిపోయి 2 ఏళ్లు గడిచిపోయాయి. అందరూ తమ తమ జీవితాల్లో బిజీ అయిపోయారు. మరోవైపు పోలీస్ స్టేషన్లో అస్బాక్ ఫైల్పై దుమ్ము పేరుకుపోయింది. కాకపోతే ఇంకా కేసు క్లోజ్ చేయలేదు. 2020లో ఒక పోలీస్ ఆఫీసర్కు ఈ ఫైల్ కనిపించింది. ఈ కేసు క్లోజర్ రిపోర్ట్ ఫైల్ చేద్దామని రెడీ చేసి సంతకం కోసం ఎస్పీ దగ్గరకు తీసుకువచ్చాడు. అదే ఫైల్ను ఎస్పీ అజయ్ సింగ్ స్టడీ చేశారు. ఫైల్ను చదివినప్పుడు ఆయన మైండ్లో ఎన్నో అనుమానాలు కలిగాయి.
పోలీసులు తమ రిపోర్టులో శవం ఎడారిలో దొరికిందని, అతను స్కిడ్ అయి పడిపోవడం వల్ల వెన్నుముక మెడ ఎముక విరిగాయని, అలాగే ఆకలి మరియు డీహైడ్రేషన్ వల్ల అతను చనిపోయాడని రాశారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో అస్బాక్ కడుపులో సగం అరిగిన అన్నం ఉందని చెప్పారు. అంటే చనిపోవడానికి కొద్దిసేపటి ముందే అతను అన్నం తిన్నాడు. అంటే అతను ఆకలితో చనిపోలేదు. మరియు దాహం వల్ల ఇంత త్వరగా చనిపోవడం సాధ్యమా అనే అనుమానం కలిగింది. వెంటనే ఆయన నిపుణులతో మాట్లాడి తన అనుమానాన్ని క్లియర్ చేసుకున్నాడు. దాంతో ఆకలితో చనిపోయాడనే పోలీసుల థియరీ ఇక్కడ ఫెయిల్ అయింది. ఎస్పీ అజయ్కు మరొక విషయం వింతగా అనిపించింది. అదేంటంటే బైక్ మరియు హెల్మెట్ దొరికిన పరిస్థితి. పోస్ట్ మార్టం రిపోర్ట్లో అస్బాక్ వెన్నెముక మరియు మెడ ఎముక విరిగాయని చెప్పారు. ఇంత భీకరమైన ప్రమాదం జరిగినప్పుడు శరీరంలోని వేరే ఏ భాగానికి ఎందుకు గాయాలు కాలేదని ఆయనకు సందేహం కలిగింది. మరొక విషయం ఏంటంటే అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఒక వ్యక్తి చేతులు కాళ్లను కనీసం కదల్చను కూడా కదల్చలేడు. కానీ అతడు బైక్ ఆపి హ్యాండిల్కు పద్ధతిగా హెల్మెట్ తగిలించడం, బైకుకు స్టాండ్ వేయడం ఎలా సాధ్యం అని అనిపించింది. అంటే ఆ సమయంలో అక్కడ వేరే ఎవరో వ్యక్తి ఉండవచ్చా, లేదా అస్బాక్ చనిపోయిన తర్వాత అక్కడికి ఎవరో వచ్చి అతని బైక్ ఎత్తి నిలబెట్టి హ్యాండిల్కు హెల్మెట్ తగిలించి ఉండవచ్చా అనే ప్రశ్నలు ఎస్పీకి కలిగాయి. ఈ ఎస్పీ కాసేపు ఫైల్ను చూడగానే ఆయన మెదడులో ఎన్నో ప్రశ్నలు కలిగాయి. కానీ విచిత్రం ఏంటంటే ఇంతకు ముందు విచారణ చేసిన అధికారులకు ఇలాంటి అనుమానాలే కలగలేదు. ఎస్పీకి కలిగిన మరిన్ని అనుమానాలు ఏంటంటే యాక్సిడెంట్ అయి బైక్ పడిపోయి ఉంటే బైక్ కొంచెమైనా డ్యామేజ్ కావాలి. కానీ బైక్ దొరికిన ఫోటోలు చూస్తే బండికి కొంచెం కూడా ఏం కాలేదు, ఒక చిన్న గీత కూడా పడలేదు. అంతేకాకుండా యాక్సిడెంట్ అయిన ఆనవాళ్లు కూడా లేవు. మరణానికి కారణం వెన్నెముక మెడ ఎముక విరగడం అని చెప్పారు. అలాగైతే ఆ ఎముకలు ఎలా విరిగాయో ఎస్పీకి అర్థం కావడం లేదు. అందుకే ఎస్పీ ఆ క్లోజర్ రిపోర్టుపై సంతకం చేయలేదు. ఆయన ఏమన్నారంటే ఇది ఎందుకో సింపుల్ యాక్సిడెంట్ కేసులా నాకు అనిపించడం లేదు, ఇంకొకసారి రీఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్టు రెడీ చేయండి అని ఆదేశించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఒక స్పెషల్ టీం రెడీ అయింది. అస్బాక్ అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు మళ్లీ మొదలైంది. అస్బాక్ జైసల్మేర్కు వచ్చినప్పుడు ఆగస్టు 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఏమేం చేశాడు, అతని ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు, అందరి లొకేషన్ ఎక్కడ ఉంది, అస్బాక్ ఎవరెవరితో ఫోన్లో మాట్లాడాడు, అన్ని డీటెయిల్స్ బయటకు తీశారు. ఆ రోజు అతని భార్య ఏమని స్టేట్మెంట్ ఇచ్చిందంటే నాకు ఎవరి మీద అనుమానం లేదు, ఒకవేళ నా భర్తకు యాక్సిడెంట్ కావడం వల్ల ఎడారిలో తిండి నీళ్లు లేక చనిపోయి ఉంటాడని చెప్పింది. అప్పటి వరకు వీటిపై పోలీసులు క్రాస్ చెక్ చేయలేదు. వాస్తవంగా చెప్పాలంటే అస్బాక్ కేసు గురించి ఎలాంటి ఫాలో అప్ చేయలేదు. పోలీసులు ఇప్పుడు అస్బాక్ భార్య, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఫోన్ నంబర్లను నిఘాలో పెట్టారు. అస్బాక్ బెంగళూరులో భార్య కూతురుతో కలిసి ఉండేవాడు. కానీ అతని పేరెంట్స్ తోబుట్టువులు కేరళలో ఉండేవారు. అస్బాక్కు ఒక తమ్ముడు ఉన్నాడు. అతని పేరు అర్షద్. అర్షద్కు జైసల్మేర్ పోలీసులు కాల్ చేశారు. మీ అన్న మరణంపై మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా అని అడిగారు. అప్పటి నుండి అస్బాక్ కేసు ఒక కొత్త మలుపు తిరిగింది. అతనేమన్నాడంటే సార్, మా అన్నయ్య మరణం యాక్సిడెంట్ కాదు, ఇదొక హత్య అని అర్షద్ అన్నాడు. అర్షద్ మాటలు విని జైసల్మేర్ పోలీసులు షాక్ అయ్యారు. ఏంటయ్యా, నీకు మీ అన్న మరణంపై సందేహం ఉంటే మమ్మల్ని ఎందుకు కలవలేదు, మాకు మీ అనుమానాలు ఎందుకు చెప్పలేదని అన్నారు. సరే, ఇప్పటికైనా అన్నీ డీటెయిల్గా చెప్పు అని అడిగారు. అప్పుడే అర్షద్ అసలు కథను బయట పెట్టాడు. సార్, మా అన్న భారతదేశంలోని టాప్ 10 బైక్ రేసర్లలో ఒకడు. అతను యుఏఈలో ఒక బ్యాంకులో ఉద్యోగం చేసేవాడు. మంచి జీతం వచ్చేది. కానీ అక్కడుంటే డబ్బు వస్తుందేమో కానీ తన ఇష్టాన్ని కోల్పోవాల్సి వస్తుందని ఫీల్ అయ్యాడు. అతనికి రేసింగ్ అంటే చాలా చాలా ఇష్టం. అందువల్ల అక్కడ ఉద్యోగాన్ని కంటిన్యూ చేయలేక ఇండియా వచ్చేశాడు. ఇక్కడ బెంగళూరులోని ఒక ఐటీ కంపెనీలో మంచి ఉద్యోగం దొరికింది. అప్పుడే సుమేరా పర్వేజ్ అనే అమ్మాయి పరిచయం అయింది. సుమేరాకు కూడా బైక్ క్రేజ్ ఉండేది. అందువల్ల ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ పెరిగింది. ఆ తర్వాత ఇద్దరు లవ్ చేసుకున్నారు. కానీ మా ఇంట్లో ఎవరికి ఈ సుమేరా అంటే ఇష్టం లేదు. అందుకే ఆమెతో పెళ్లి వద్దని చెప్పాము. అయినా అస్బాక్ మా మాట వినలేదు. 2012లో సుమేరాను పెళ్లి చేసుకున్నాడు. 2013లో సుమేరా ప్రెగ్నెంట్ అయింది. కానీ సుమేరా తనకు అప్పుడే బిడ్డ వద్దని అనుకుంది. బిడ్డ పుడితే నా ఫిగర్ పాడైపోతుంది, మంచి మంచి బట్టలు వేసుకోలేను,
అందుకే అబార్షన్ చేయించుకుంటానని గొడవ చేసేది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య చాలా గొడవలు జరిగేవి. గొడవల మధ్య వారికి ఒక పాప పుట్టింది. సుమేరా పాపను సరిగ్గా చూసుకునేది కాదు. మా అన్నయ్య ఎక్కువగా పాపను చూసుకునేవాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే సుమేరా గురించి అస్బాక్కు కొన్ని విషయాలు తెలిసాయి. సుమేరా అతని కంటే వయసులో పెద్దది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆమెకు ఆల్రెడీ పెళ్ళయింది, విడాకులు కూడా అయ్యాయి. ఈ విషయం తెలిసిన తర్వాత అస్బాక్ మోసపోయానని చాలా బాధపడ్డాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య సమస్యలు మరింత ఎక్కువయ్యాయి. ఒకానొక సమయంలో అస్బాక్ రాజీ పడ్డాడు. జరిగిందేదో జరిగిపోయింది. ప్రస్తుతం వారికి ఒక బిడ్డ కూడా పుట్టింది. ఇకపై ఈ గొడవలు మానుకుని సర్దుకుపోదామని అస్బాక్ అనుకున్నాడు. అతనికి మోటార్ బైక్స్ అంటే చాలా ఇష్టం. అతనికి సంతోషం వచ్చినా బాధ వచ్చినా తన రేసింగ్ బైక్ తీసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయేవాడు. చివరకు భార్యతో రాజీ కుదుర్చుకున్నాడు. మన మధ్య ఈ గొడవలు వద్దు, అంతా మర్చిపోయి ఇంతకు ముందులాగే సంతోషంగా ఉందామని చెప్పాడు. అప్పుడు సుమేరా, అస్బాక్ ఇద్దరూ కలిసి బెంగళూరు నుండి లడఖ్కు బైక్ పై వెళ్ళి వచ్చారు. అతను భార్యను చాలా ప్రేమించాడు. కానీ సుమేరా మాత్రం కంటిన్యూగా అతనితో గొడవ పడేది. ఒకసారి ఆమె మొబైల్ ఫోన్ను తీసుకున్నాడు. అప్పుడే అతనికి మరో విషయం తెలిసింది. ఆమె ఎవరితోనో కంటిన్యూగా మాట్లాడుతూ విపరీతంగా చాటింగ్ చేస్తోందని గమనించాడు. అతని ఫ్రెండ్ అయిన నీరజ్ అనే వ్యక్తితో సుమేరాకు అఫైర్ ఉన్నట్లు తెలుసుకున్నాడు. యాక్చువల్గా ఆ అఫైర్ నిన్న మొన్నటిది కాదు, పెళ్లికి ముందు నుండి కూడా ఉండింది. ఈ విషయం గురించి సుమేరాను నిలదీసినప్పుడు ఆమె చాలా గొడవ చేసింది. సార్, ఈ సుమేరా ఎంత మోసగత్తె అంటే అప్పుడు గూండాలకు సుపారీ ఇచ్చి అన్నయ్యను చంపడానికి కూడా ట్రై చేసింది. ఇక 2018 ఆగస్టులో నాకు ఫోన్ చేసి అస్బాక్ యాక్సిడెంట్లో చనిపోయాడు, నేను మా చిన్నాన్న మేనమామ ముగ్గురం వెళ్ళి అస్బాక్కు జైసల్మేర్లోనే అంత్యక్రియలు జరిపామని చెప్పిందని పోలీసులకు అర్షద్ అన్ని విషయాలు పూసగుచ్చినట్లు చెప్పాడు. ఇంతకు ముందు ఎలాంటి విచారణ చేయకుండా కేసు మూసేద్దామనుకున్న పోలీసులు అస్బాక్ మరణం వెనుక ఇంత గూడు పుటాని ఉందా అని షాక్ అయ్యారు. అప్పుడు పోలీసులు అర్షద్ని మళ్ళీ ఒకే ప్రశ్న అడిగారు. మరి మీరెందుకు మా దగ్గరికి రాలేదు? అప్పుడే ఈ విషయంపై ఎందుకు అభ్యంతరం చెప్పలేదని అడిగారు. సార్, మేము ఇది సహజ మరణం కాదని గొంతు చించుకున్నాం, కానీ ఎవరూ మా మాట వినలేదు. కాకపోతే జైసల్మేర్ రాలేకపోయామని చెప్పాడు. కనీసం ఇప్పటికైనా ఎంక్వైరీ చేసి మా అన్నయ్యకు న్యాయం చేయాలని కోరాడు. అర్షద్ చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు పోలీసుల ముందు ఇద్దరు నిందితులున్నారు. ఒకరు భార్య సుమేరా, మరొకరు నీరజ్. కేవలం వీరిద్దరి హత్య చేయించారా లేక ఇంకెవరైనా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారా అని పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఈ గ్యాప్లో అస్బాక్ అకౌంట్ నుండి ₹1,00,00,000 విత్డ్రా చేసినట్లు పోలీసులకు తెలిసింది. ఆ డబ్బును ఎవరు డ్రా చేశారో, ఎందుకు డ్రా చేశారో, ఏమైనా పంపకాలు జరిగాయా అనే కోణంలో ఆరా తీశారు. ఇంతకీ సంఘటన జరిగిన రోజు అంటే 16 ఆగస్టు 2018వ తేదీన ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఆ రోజు అస్బాక్, సంజయ్ కుమార్, విశ్వాస్, అబ్దుల్ సాదిక్, నీరజ్ మొత్తం 5గురు ట్రాక్ మీద ప్రాక్టీస్ చేయడానికి వెళ్లారు. వీరితో పాటు ఇద్దరు ఫారినర్స్ అరోన్ మరియు బెంజీ కూడా ఉన్నారు. కానీ వారిద్దరూ వేరే ట్రాక్ మీద వెళ్లారు. అలాగే మరో ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వేరే ట్రాక్ తీసుకున్నారు. కానీ కొంతసేపటి తర్వాత అస్బాక్తో పాటు సంజయ్, విశ్వాస్ ఈ ముగ్గురి మొబైల్ లొకేషన్లో ఒక నిర్మానుష ప్రాంతంలోకి వెళ్లి ఆగిపోయాయి. పోలీసులు గూగుల్ ఎర్త్ ఉపయోగించి అస్బాక్ బైక్ పై ఎక్కడెక్కడికి వెళ్లాడని చెక్ చేశారు. సంజయ్ మరియు విశ్వాస్ ఇచ్చిన స్టేట్మెంట్కు మ్యాప్లో కనిపించిన రోడ్డుకు అస్సలు పొంతన కుదరలేదు. ఆ తర్వాత సుమేరా కాల్ రికార్డులను బయటకు తీయించారు. సుమేరా నీరజ్తో గంటల కొద్దీ మాట్లాడుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే సంజయ్, విశ్వాస్ సుమేరాకు జైసల్మేర్ పోలీసులు నోటీసులు పంపారు. విచారణకు హాజరు కావాలని కోరారు. కానీ ఎవరూ విచారణకు రాలేదు. ఈ క్రమంలో అస్బాక్ తమ్ముడు అర్షద్ సుమేరా, సంజయ్, విశ్వాస్లపై హత్య కేసు రిజిస్టర్ చేశాడు. అప్పుడు జైసల్మేర్ పోలీసుల టీం బెంగళూరుకు వచ్చింది. కర్ణాటక పోలీసుల సహాయంతో సంజయ్ మరియు విశ్వాస్లను అరెస్ట్ చేశారు. కానీ సుమేరాతో పాటు అస్బాక్ యొక్క మరో ముగ్గురు ఫ్రెండ్స్ ఎస్కేప్ అయ్యారు. సంజయ్ కుమార్, విశ్వాస్లను పోలీసులు వారి స్టైల్లో విచారించారు. మొదట మాకేమీ తెలియదు సార్ అని చెప్పారు. అతను మా ఫ్రెండు, మేమెందుకు అతన్ని హత్య చేస్తామని నాటకాలాడారు. కానీ పోలీసుల లాఠీలు వీపును ముద్దాడేసరికి అన్ని విషయాలు బయట పెట్టారు.
వారేం చెప్పారంటే, సార్ ఇదంతా చేసింది ఎవరంటే అస్బాక్ భార్య సుమేరా, ఆమెనే సుపారీ ఇచ్చిందని అన్నారు. సెప్టెంబర్ 22, 2021 తేదీన మరో ఇద్దరు ఫ్రెండ్స్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ సుమేరా పట్టుబడలేదు. పదే పదే తన లొకేషన్ చేంజ్ చేస్తూ ఉండేది. ఫైనల్గా 13 ఏప్రిల్ 2022 తేదీన సుమేరా బెంగళూరు పోలీసులకు చిక్కింది. ఆమెను తీసుకెళ్లి స్టేషన్లో విచారించారు. అప్పుడు ఆమె అన్ని విషయాలను ఒప్పుకుంది. ఆమె ఏం చెప్పిందంటే, సార్ నేను అస్బాగ్ను కలవడానికి ముందే నీరజ్ను ప్రేమించాను. కానీ నాకు అస్బాగ్ ఆస్తి, డబ్బు మీద కన్నుపడింది. అతను గొప్ప ధనవంతుడు, పైగా బాగా సంపాదిస్తున్నాడు. అందుకే అతనితో ప్రేమ అనే పేరుతో నాటకం ఆడి పెళ్లి చేసుకున్నాను. కానీ పెళ్లి అయిన తర్వాత నా గురించి మొత్తం తెలిసిపోయింది. మా ఇద్దరి మధ్య చాలా గొడవలు జరిగాయి. అప్పుడు నాకు కూడా అతనిపై విసుగొచ్చింది. అతనితో ఉండి సంసారం చేయడం అస్సలు ఇష్టం లేదు. అస్బాగ్ను వదిలేసి అతని ఆస్తిలో వాటా తీసుకుని నీరజ్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. కానీ నాకు నేనుగా అస్బాగ్ నుండి డివోర్స్ తీసుకుంటే అతను నాకు చిల్లి గవ్వ కూడా ఇవ్వడు. అందుకే నీరజ్తో కలిసి అస్బాగ్ కథ ముగించి అతని ఆస్తిని, డబ్బును ఎంజాయ్ చేయాలని అనుకున్నాను. ఆ రోజు అస్బాగ్ రేసింగ్ కోసం జైసల్మేర్ వెళ్తున్నానని చెప్పాడు. అతన్ని చంపడానికి నాకు ఇదే కరెక్ట్ టైం అనిపించింది. జైసల్మేర్లోనే అస్బాగ్ను ఖతం చేయడానికి ప్లాన్ వేసుకున్నాం. అతను ఎవరెవరితో వెళ్తున్నాడో నాకు బాగా తెలుసు. నేను, నీరజ్ కలిసి సంజయ్, విశ్వాస్లను మా ఇంటికి పిలిచాం. టీ తాగుతూ మాట్లాడుతున్నప్పుడు అస్బాగ్ను చంపేయండి, మీరు అడిగినంత డబ్బిస్తామని చెప్పాము. నా మాట విని మొదట ఇద్దరు భయపడిపోయారు. అస్సలు ఒప్పుకోలేదు. కానీ అతని ఆస్తిలో వాటా కూడా ఇస్తామని చెప్పేసరికి వారికి ఆశ కలిగింది. 16 ఆగస్టు 2018 తేదీన జైసల్మేర్ ట్రాక్లో ప్రాక్టీస్ కోసం అస్బాగ్తో పాటు 7 వెళ్లారు. అప్పుడు సంజయ్, విశ్వాస్ ప్లాన్ చేసి ఇద్దరు ఫారిన్ రేసర్లను వేరే రూట్కు పంపించారు. మరో ఇద్దరిని ఇంకొక రూట్కు పంపించారు. సంజయ్, విశ్వాస్ ఇద్దరు అస్బాగ్ను తీసుకుని రేస్ ట్రాక్ నుండి దాదాపు 5-6 కిలోమీటర్ల దూరంలో నెట్వర్క్ లేని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. ఏదో సాకు చెప్పి ఒక చోట బైక్ ఆపారు. అస్బాగ్ కూడా బైక్కు స్టాండ్ వేసి హెల్మెట్ను హ్యాండిల్కు తగిలించి వారితో నిలబడ్డాడు. ఆ సమయంలో వెనుక నుండి ఒకరు అస్బాగ్ మెడ మరియు వెన్నుముకపై బలంగా దాడి చేశారు. ఆ దెబ్బకు అతని వెన్నుముక, మెడ ఎముకలు విరిగిపోయాయి. ఇంటర్నల్ ఇంజ్యూరీ అవ్వడం వల్ల అస్బాగ్ అక్కడికక్కడే చనిపోయాడని తాను చేసిన ఘోరమైన పని గురించి సుమేరా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత అతని డెడ్ బాడీని ఈడ్చుకుంటూ వెళ్లి కొంచెం దూరంలో పడేశారు. అతని బైకును అక్కడే వదిలేసి ఆ ఇద్దరు క్యాంపుకు తిరిగొచ్చారు. పోలీస్ స్టేషన్కు వెళ్లి కంప్లైంట్ చేశారు. కానీ కంప్లైంట్ ఇచ్చాక వారికి ఒక విషయం గుర్తొచ్చింది. అస్బాగ్ను చంపేటప్పుడు అతని ఫోన్ తీసుకోలేదు. ఎందుకంటే ఆ ఫోన్లో సుమేరా, నీరజ్ కలిసి ఉన్న ఫోటోలు ఉన్నాయి. అది పోలీసులకు దొరికితే సుమేరా దొరికిపోతానని భయపడింది. అందువల్ల పోలీసులు ఆ రోజు శవాన్ని పరిశీలిస్తున్నప్పుడు వారి కళ్ళు గప్పి సంజయ్ అనేవాడు అస్బాగ్ ఫోన్ను దొంగిలించాడు. ఆ తర్వాత ఫోన్లో ఉన్న డాటా అంతా డిలీట్ చేసి ఫోన్ను పగలగొట్టాడు. ఈ సంఘటన ద్వారా జైసల్మేర్ పోలీసులు మొదట ఈ కేసును ఎంత బాగా విచారించారో అర్థం చేసుకోవచ్చు. నేరస్తులు వారి పక్కనే ఉండి సాక్ష్యాలను నాశనం చేసినా వారికి తెలియలేదు. మరి హత్య చేయడానికి సంజయ్, విశ్వాసులని ఎందుకు ఎంచుకున్నారని అడిగినప్పుడు మరో విషయం చెప్పింది. సార్ 2015లో ఒక రేసింగ్కు సంబంధించి సంజయ్, విశ్వాస్, అస్బాగ్ ముగ్గురి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అస్బాగ్ గ్రూప్ నుండి సంజయ్ బయటకు వచ్చేశాడు. విశ్వాస్కు కూడా అస్బాగ్ మీద అసూయ ఉండేది. ఇది నాకు బాగా తెలుసు. కానీ సంజయ్, విశ్వాస్ ఇలాంటి వాళ్ళు అని అస్బాగ్కు అసలు తెలియదు. హత్య చేసిన తర్వాత సంజయ్, విశ్వాస్ ఇద్దరు సోషల్ మీడియాలో మిస్ యూ బ్రో అని పోస్టులు కూడా పెట్టారు. ఎవరికీ అనుమానం రాకుండా ప్రవర్తించారు. వీరిద్దరే కాదు, నీరజ్, అబ్దుల్ సాదిక్, సంతోష్ కూడా ఈ హత్యలో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పింది. సుమేరా ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మిగిలిన ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. అందరినీ రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లా కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అందరినీ జ్యుడిషియల్ కస్టడీకి పంపించింది. సంజయ్, విశ్వాస్ దాదాపు 3 ఏళ్ల పాటు జైల్లోనే ఉన్నారు. ఆ తర్వాత బెయిల్ కోసం రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు వారికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సుమేరా పర్వేజ్ తనకు కూడా బెయిల్ ఇవ్వాలని రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ వేసింది.
కానీ హైకోర్టు ఆమె పిటిషన్ను రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత సుమేరా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తనకు చిన్న పాప ఉందని, ఆమెను చూసుకోవడానికి ఎవరూ లేరని, అంతేకాకుండా ఈ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇందులో ఇరికించారు కాబట్టి తనకు బెయిల్ ఇవ్వాలని కోరింది. ఫైనల్గా మార్చి 25, 2025వ తేదీన సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు చేసిన బలహీనమైన దర్యాప్తును కారణంగా చూపి నిందితురాలికి బెయిల్ నిరాకరించడం చట్టవిరుద్ధం. అంతేకాకుండా సుమేరా ఆల్రెడీ 3 ఏళ్లుగా జైల్లో ఉంది. ఆమెతో ఉన్న మిగతా నిందితులకు అప్పటికే బెయిల్ ఇచ్చారు. కాబట్టి సుమేరా కూడా బెయిల్ పొందడానికి అర్హురాలని అభిప్రాయపడుతూ సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ కేసు విచారణ జైసల్మేర్ కోర్టులో ఇంకా నడుస్తూనే ఉంది. నిందితులకు ఇంకా శిక్ష పడలేదు. కాకపోతే నిందితులందరూ బెయిల్ పై బయట ఉన్నారు. వీరి నేరం నిరూపితమైతే జీవిత ఖైదు పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ కేసులో అందరికంటే పెద్ద బాధితురాలు ఏమీ తెలియని ఆ 6 ఏళ్ల చిన్నారి. ఒకవైపు తండ్రి ప్రాణాలు కోల్పోయాడు, మరోవైపు కన్న తల్లిపై హంతకురాలనే ముద్రపడింది. రేపు ఆ పాప పెద్దదై నాకు జన్మనిచ్చిన తండ్రిని నా కన్న తల్లే డబ్బు కోసం అత్యంత క్రూరంగా చంపిందనే నిజం తెలుసుకున్నప్పుడు ఆ గుండె ఎన్ని ముక్కలవుతుందో. డబ్బు కోసం బంధాలను నరికేసే కిరాతకం కన్న బిడ్డల జీవితాలను సజీవ దహనం చేస్తుంది. అస్బాక్ తన భార్యను ఎంతగానో ప్రేమించాడు. ఆమె గతాన్ని తెలుసుకుని కూడా ఒక పాప పుట్టాక అన్నీ మర్చిపోయి సంతోషంగా బతకాలని లడక్ లాంటి సుదూర ప్రాంతాలకు బైక్ పై తీసుకెళ్లాడు. కానీ ఆమె మనసులో ఆశ మాత్రం చావలేదు. అతని ఆస్తిని ఎలా లాక్కోవాలి, అతని కథ ఎలా ముగించాలని ఆలోచించింది. ఒక శత్రువు ముందు మనం జాగ్రత్తగా ఉండగలం, కానీ మన పక్కనే పడుకుంటూ, మన ఇంట్లోనే ఉంటూ మనల్ని చంపేయాలనే కసితో ఉన్న నమ్మక ద్రోహి ముందు ఏ మనిషి ఏమీ చేయలేడు. అస్బాక్ తన భార్యను నమ్మి ఘోరంగా మోసపోయాడు. ఈ కేసులో మనల్ని తీవ్రంగా కలిచివేసే మరో అంశం స్నేహితుల ద్రోహం. స్నేహితుడంటే ప్రాణం ఇచ్చేవాడని అంటారు, కానీ ఇక్కడ సుమేరా ఇచ్చిన ఆఫర్కు వారు లొంగిపోయారు. ఒకప్పుడు కలిసి బైక్ రైడింగ్ చేసిన చేతులతోనే అస్బాక్ను అంతం చేశారు. చంపేసిన తర్వాత ఏమీ ఎరగనట్టు పచ్చిగా నాటకం ఆడారు. సోషల్ మీడియాలో మిస్ యూ బ్రో అంటూ పోస్టులు పెట్టారు. డబ్బు ముందు స్నేహానికి విలువే లేకుండా చేసిన వీరిని ఏం చేయాలి? ఈ కేసు మనకు ఇచ్చే అంతిమ సందేశం ఒక్కటే: బతకండి, బతకనివ్వండి. లగ్జరీ జీవితం, పరాయి వ్యక్తి వ్యామోహం, కోట్ల రూపాయల డబ్బు, ఇవేవి ఒక మనిషి ప్రాణం కంటే ఎక్కువ కాదు. ఈ రోజు నిందితునంతా బెయిల్పై బయట తిరుగుతూ ఉండవచ్చు. మన చట్టాల్లోని లోపాల వల్ల శిక్ష ఆలస్యం కావచ్చు. కానీ ఒక అమాయకుడి ప్రాణాన్ని బలిగొన్న వారికి మనస్సాక్షి ఇచ్చే శిక్ష నుండి, ఆ దేవుడి కోర్టు ఇచ్చే తీర్పు నుండి మాత్రం ఎప్పటికీ తప్పించుకోలేరు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.